కాళేశ్వరం కూలేశ్వరం అని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి మంది ప్రజలకు సాగునీరు అందుతోందని తెలిపారు. పదే పదే బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులపై సీఎం రేవంత్ కు ప్రేమ ఉంటే మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయాలని కోరారు. 2 నెలల్లో ఏం చేశారని 99 రోజుల ప్రణాళిక అంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూలిందని నోరు పెద్దగా చేసుకొని మాట్లాడే తప్ప నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు. అందుకే ఈ వరద కాలువ ఒడ్డున నిలబడి కాళేశ్వరం నీళ్లను చూపిస్తూ నిజాలు రాష్ట్ర ప్రజలకు తెలవాలని చెప్పి ఇక్కడ మేము మాట్లాడుతా ఉన్నాం. నిన్నటిదాకా నడిచిన మోటార్లు కాళేశ్వరం మోటార్లు, వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతున్నది నిజం, ప్రజలు నీళ్లు తాగుతున్నది నిజం. నీది చిల్లర వాగుడు అనేది కూడా అంతే నిజం. ఇప్పటికైనా చిల్లర వాగుడు చిల్లర మాటలు బంద్ చేయి, ఆ మేడిగడ్డ పిల్లర్లు మరమ్మతు చేయి, కాళేశ్వరంలో టేలెండ్ ఆయకట్టుకు నీళ్లు పోవడానికి ల్యాండ్ ఎక్విజేషన్ కు నిధులు విడుదల చేసి మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందుకు తీసుకుపో. ఇలా కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి చెక్ డ్యాంల రూపంలో, చెరువుల రూపంలో, ప్రాజెక్టుల రూపంలో నీళ్లు అందించడానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీ 2.5 ఏళ్లలో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక 10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే చూపి నాకు. ఒక 10,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టు ఎక్కడన్నా ఇచ్చినావా? 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక చెక్ డ్యాం కట్టినావా? జానెడు కాలువ దవ్వినావా? ఇవాళ ఈ ప్రజలు, కరీంనగర్ ప్రజలకు సాగునీరు అందుతున్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం